చనిపోవడానికి ముందు నాతో ఏదో చెప్పాలన్నారు. అదేంటో మీరు ఎవరైనా చెప్పగలరా? తెలీదు మనోహర. అయ్యగారి స్థానంలో ఉండి ఇకపై నువ్వే మమ్మల్ని నడిపించాలి. పౌర్ణమి, బలి పూజని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కూడా పౌర్ణమిలో పుట్టిన పిల్ల. భయంగా ఉంది. బానిసలుగా బతుకుతున్న ఈ ప్రజల్ని, బేతాళ్లు ఎత్తుకెళ్లిన మందారమలిని నువ్వు మాత్రమే కాపాడగలవు. తంత్రం వల్లనే వాళ్ని జయించగలవు. అప్పటినుంచే మీ అయ్యా వేషం వేసే కళలో బాగా ఆరితేరారు. నువ్వు అదే పద్ధతిలో బేతాళుడిలాగా వేషం వేసుకుని వెళ్లి బేతాళ కోటలో అనుకున్నది సాధించాలి. ఆ ఆత్మవిశ్వాసం నాకు ఉంది. కానీ కేవలం మానవ శక్తి సహాయంతో వాళ్ళని ఎలా ఎదిరించగలను? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇది సాధారణ మందు కాదు. మానవ మాత్రలో సాధించలేని అపూర్వమైన మూలికల నుంచి తీయబడ్డ సారం. ఇది సేవిస్తే రక్త ప్రసరణ 100 రెట్లు అధికమవుతుంది. భూమి ఆకర్షణ శక్తిని నిరోధించే శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల తలలో ఉండే వేడి అధికమై భేతాళులకు ఉండే శక్తి వస్తుంది. మనం వాళ్ళలాగే ఆకాశంలో ఎగరొచ్చు, ఎంతటి వాణ్ణైనా గెలవచ్చు. కానీ ఓ చిన్న చిక్కు. ఇప్పటి వరకు నేను కనిపెట్టిన ఈ మందును సేవిస్తే 8 నిమిషాల వరకే బేతాళుల్లో ఉండొచ్చు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. తాగి చూడు. ఆగండి, ఎవరో వెళ్ళద్దు. తప్పకోండి, అందరూ వెనకరండి. ఇప్పుడు నువ్వు మనోహరుడివి కాదు. నిన్ను నువ్వు భేతాళుడిగా అనుకుని ప్రయత్నించు. నీ వల్ల అవుతుంది. ఆకాశంలో ఎగరగలవు. లే. లోకంలో ప్రయత్నం అంటూ చేస్తే మనిషికి అసాధ్యం అనేదే లేదు. మీరింత శక్తివంతమైన మందుని కనిపెట్టి దాన్ని నిరూపించారు. మనోహర, బేతాళ కోట్లకు వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ముందు నువ్వు కూర్మనాథుడు అనే వ్యక్తిని కలుసుకోవాలి. ఆయనకే బేతాళ కోట రహస్యాలు తెలుసు. ఆయనకి 180 ఏళ్లంటారు. 180? ఇంకో విషయం, ఉత్తరాన కింకిణి అని ఒక బేతాళ దేశం ఉంది. అక్కడి నుంచే 5 ఏళ్లకు ఒకసారి మందులు, మూలికలు కోటకు తీసుకెళ్తారు. బేతాళులకి తరచుగా వచ్చే రక్తం తగ్గిపోయే వ్యాధికి ఇది మందంటారు. కారణం ఏమిటో తెలీదు. ఇప్పుడు చివరిగా వాళ్ళు వెళ్లి 8 ఏళ్లయిందట. కాబట్టి నువ్వు కింకిణి దేశం నుంచి మందు తీసుకొచ్చిన బేతాళుణ్ణని చెప్పి కోటలోకి సులభంగా వెళ్ళొచ్చు. తోడుకి ఎవరినైనా తీసుకెళ్ళడం. సరే, కోణగిని లంబారిని నాతో పంపించండి. తప్పకుండా. అయ్యో, ఇతను ఊరిని విడుదల చేస్తానని చెప్పి నాకు జరగబోయే సోమనాలని నిలుపుదల చేస్తున్నాడే. సరే సరే, అందరు వెళ్ళి త్వరగా భోజనం చేసి పడుకోండి. తెల్లారగట్లా లేవాలి కదా. తెల్లారిపోతుంటే తెల్లారితే లేస్తే ఏంటి, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుందో ఏమో.
అడుగు ముందుకేయట్లేదు. దేన్నో చూసి భయపడుతోంది. దేన్ని చూసుంటుంది? ఏమైంది మనోహర? ఊరి పెద్ద చెప్పారు కదా, కంటికి కనిపించిన వ్యక్తులుండే యక్ష పర్వత ప్రాంతంలోకి మనం వచ్చాం. కంటికి కనిపించని వ్యక్తులా? వాళ్ళు ఎటువైపు తిరుగుతున్నారో తెలియట్లేదే. ఎందుకైనా మంచిది, అన్ని దిక్కులకి నమస్కారం పెడదాం. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాకు సందేహం అన్నా, కళ్ళకు కనపడిన వాళ్ళు బట్టలేసుకుంటారా? మనం ఎవరి కళ్ళకి కనిపించం కదా అని అన్ని విప్పేసి తిరుగుతుంటారు. మరి అమ్మాయిలు ఏంటి వెతుకుతున్నావు? మా దగ్గరికి వచ్చి దొరికిపోయావా? మా రాజుగారితోనే బాణాలు మళ్ళీ వేయండి. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. మీరు ఆగండి, నేను వదులుతాను చూడండి. ఇది తప్పింది. కావాలని పక్కకు వేసి చప్పట్లు కొట్టండి. దెమ్మ తిరిగిందా? మండ కొంచెం వేగంగా వెళ్ళు. జంగిడి జంగిడి ఇక వీళ్ళని క్షమించకూడదు. మన పొట్టి వీరుల్ని మట్టి పెట్టడానికి వచ్చిన ఈ ముగ్గురు బేతాళుల్ని, ఆ మాట్లాడే పక్షిని విషపు సాలుతో కుట్టి చంపేమని ఆజ్ఞాపిస్తున్నాను. అన్నాడు ఆపడి. వేదాళుల కళ్ళు చూస్తే అలా తప్పుగా అనిపించట్లేదు. విషయం ఏంటో తెలుసుకుని తర్వాత శిక్ష విధించచ్చు కదా. ఇప్పుడు ఆపండి. ఆ బేతాళం నోరు తెరవండి. పుట్టివీరుల దేశానికి రాజా, మేము వేతాళులం కాదు, వేతాళుల రూపంలో వచ్చిన సాధారణ మనుషులం. మేము భైరవ కోణం నుంచి వస్తున్నాం. నాకు 6వ ప్రాణమైన నా భార్య మల్లెని వేతాళులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత అన్యాయం! తనని కాపాడడం కోసము, మా వాళ్ళ విడుదల కోసము ఇలా మేము వేషం వేసుకుని వేతాళ కోటను వెతుకుంటూ వెళ్తున్నాం. అవునా? వీరుడా, వాడి పళ్ళు లాగి చూడు. ఇంకా నయం, అమాయకులను చంపేసి ఉండేవాడు. ముందు ఆ ముగ్గురికి కట్లేపండి. శభాష్ బిడ్డ, నా కూతురికి మరుగుజ్జులైన మెదడు గుర్తుంది. మరుగుజ్జుల మహారాజు. నా పేరు ఘటోత్కచ. ఇది నా భార్య భల్లూక సుందరి. ఇది నా ఏకైక పుత్రిక రత్నం, పేరు జంబలకడి తంబ. ఆ బేతాళులు మాకు శత్రువులే. వాడు సురాపానం చేస్తున్నప్పుడు మమ్మల్ని పుల్లలతో గుచ్చి గుచ్చి నంచుకొని తినేవాళ్ళు. వాళ్ళు నాశనం అయిపోతుంది. మా జాతి తక్కువైపోవడం కారణం వాళ్లే. సరే, మా కుల ఆచార ప్రకారం మీకు స్వాగతం పలుకుతాం. ఎవరక్కడ? మొదలు పెట్టండి. చెప్పండి మిత్రమా, మీకేం సాయం కావాలి? వేతాళ కోటకు వెళ్లే దారిని తెలుసుకోవాలంటే, అదేంటి అతని పేరేంటి? కర్మనాథుడు. కూర్మనాథుడు. ఆ కూర్మనాథుడిని ముందుగా మేము కలుసుకోవాలి. ఆయన మాకు బాగా తెలిసినాడే. తెలుసా? జరిగేదంతా చెప్తాడు.
కోట లోపలికి వెళ్లి బయటకు వచ్చే మార్గం అతను తప్ప ఇంకెవరూ సరిగ్గా చెప్పలేరు. అవునవును, అతనే ఆయనకి మా జాతికి స్నేహం ఉంది. అయితే పని చేస్తా, మాయలు తెలిసిన మాలోకాన్ని, బూటుకొని తెలిసిన భూలోకాన్ని మీతో పాటు పంపిస్తా. చాలా సంతోషం రాజుగారు. నాన్న, చెప్పు నేను బిడ్డ. ఆడపిల్లని నన్ను యుద్ధానికే పంపించట్లేదు. నేను వీళ్ళతో యుద్ధానికి వెళ్లే తీరుతాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి నాన్న. ఆ? ఉమ్. ఆ. మంగిడి మంగిడి. జంగిడి, జంగిడి. నా బిడ్డ జంబ కూడా మీతో పాటు వస్తుంది. ఆ? సంతోషం రాదా? భూలోకం మాలోకం జమ్మ విజయంతో తిరుగునండి. ప్రభు. భూలోకం ఇదే ఆ పెద్ద కూరనాథం గారి ఇల్లు. అయ్యా 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 కూర్మనాథుడు తాబేలా? ఏంట్రా అయ్యాన్ని పిలిస్తే తాబేలు వచ్చింది? వామో ఎంత పెద్దది. నమస్కారం అండి. అయ్యా, నిన్ను మరుగుజ్జు మహారాజు కూతురిని చంపని. ఇతను మనోహరుడు. ఇతనికేదో సమస్య. మీరు కొంచెం. మనోహర, నువ్వు మాత్రం ఎదురుగా వచ్చి నిల్చో. బండని తరలించు, బాట పుడుతుంది. బండని తొలించు, బాట పుడుతుంది. పేరు మార్చు, బలం వస్తుంది. అరే, ఆయన చెప్పిన త్వరగా రాసుకున్నాయా? రాసుకో. ఎవరా? యవన పడకలు, కోట మనది. కోట మనది. ఒత్తిడి చేస్తే ఒంటికి పో. మరి చిత్తడి చేస్తే రెంటికి పోని చెప్పేట్టున్నాడా? సూర్యుడు మునగాలి, దండం తునగాలి. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. వీటన్నింటినీ నువ్వు సరిగ్గా చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అయ్యా తలుపు మూసుకుపోయింది. ఈ భాగ్యానికి ఆ తాబేలు నోరు తెరటం ఎందుకో? కోణంగి మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు, అర్థం తక్కువగా ఉంటుంది. మేధావి తక్కువగా మాట్లాడతాడు, అర్థం ఎక్కువగా ఉంటుంది. సరే, తక్కువగా మాట్లాడచ్చు, కానీ తిక్క సంఖ్య ఇలా ఒక్క ముక్క కూడా అర్థమైతే అవ్వకుండా ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడు. వాడి నెత్తి మీద ఎంగిలిగా నిలబట్టాలో చూసావా? నోటి దూల వల్ల దూల తిరిగి. అన్నా, ఇప్పుడు నువ్వు చరిత్రలో స్థానం సంపాదించావన్నా. ఒక గాడిద ఉమ్మేసిందని కూడా విన్నాను గాని మొదటిసారిగా ఒక తాబేలు ఉమ్మేసింది నీ మీదేనన్నా. గర్వంగా ఉందన్నా.